గతంలో అమ్మాయిలకు బాధొచ్చినా కోపమొచ్చినా ఇంట్లో అమ్మా నాన్నలకు సన్నిహితులకు చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడంతా డిజిటల్ మాయాజాలం. సంతోషమైన దుఃఖమైన అదంతా సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. దీన్నే శాడ్ ఫిషింగ్ అంటున్నారు నిపుణులు. కొంతమంది అయితే ఇతరుల సానుభూతి కోసం కూడా ఇలా చేస్తున్నారు. దీనివల్ల ఉపయోగాల మాట అటుంచి సమస్యలే ఎక్కువ. అసలు అవన్నీ బహిరంగంగా చెప్పాలా? అవసరమా? మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశం ఉంది. ఆన్లైన్లో మీరు పెట్టేటువంటి స్టేటస్లు మీ బలహీనతను బయటపెట్టే సాధనాలు. వీటిని ఉపయోగించుకొని మీతో మాట కలిపి ధైర్యంగా చెప్తున్నట్లే ప్రవర్తిస్తారు మోసగాళ్లు. భారం తగ్గుతుందని మీరు అన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతారు. అది చాలదన్నట్లు ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేసి అమ్మాయిలు కూడా ఉన్నారు. వినేవాళ్ళు మంచి వాళ్ళైతే పర్వాలేదు. అదే మాటున మాయగాళ్ళైతే కొన్నాళ్లకి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతారు. మీకు సంబంధించిన ప్రతి అప్డేట్ తీసుకొని కొన్నాళ్లకి డబ్బు డిమాండ్, లైంగిక వేధింపులకు దిగుతున్నారు. స్టేటస్ పెట్టేసి ఎవరైనా ఏమైంది అని అడగగానే జరిగిన విషయమంతా వివరించేస్తూ ఉంటారు. తర్వాత నాలుక ఖర్చుకుంటారు. ఈ సంగతికి సంబంధించిన వ్యక్తి దగ్గరి మాటలు చెప్తారేమో అని చివరకు ఆలోచించుకొని కూర్చుంటారు. బయటకు కనబడరు గాని అది భరించలేని ఒత్తిడిని కలిగిస్తుంది. సాధారణంగా ఆడపిల్లలు భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. పరిస్థితులకు భయపడి ఎంత తొందరగా కుమిలిపోతారో అంతే ఫాస్ట్ గా నిర్ణయించుకుంటారు. వారు చేసేటువంటి చిన్న పొరపాటు వారి జీవితాన్ని శాసించేవిగా ఉండకూడదు. అందుకే బాధలో ఉన్నప్పుడు ఉన్న ప్లేస్ ని మార్చుకోవాలి. సోలో గ్రూప్ ట్రిప్లను ప్లాన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఆ టైంలో ముఖ్యంగా సోషల్ మీడియా, ఫోన్లకు దూరంగా ఉండండి. రెండు అద్దం లాంటివే. మనం ఏది చూడాలనుకుంటే అదే కనిపిస్తుంది. పదే పదే ఒకే తరహా కొటేషన్లు, పాటలు, నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. మనకు తెలియకుండానే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. నచ్చాయని వాటిని స్టేటస్లుగా పెడుతుంటాం. డిప్రెషన్కి వెళ్ళడానికి ఇవి కూడా కారణమే. ఓసారి ఆలోచిద్దాం.